అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలని శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 632వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం అనేక ఎపిసోడ్స్ చర్చించుకుంటూ వస్తున్నామండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఆధ్యాత్మిక ఆ కోణంలో మనం అర్థం చేసుకున్నామంటే మన జీవితం మారిపోతుంది. ధార్మిక కోణంలో ఇప్పటి వరకు అర్థం చేసుకున్నాం, కానీ ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం, అలా కూడా ఉండలేదని ఇంకా మనం డే బై డే కూడా అర్ధరహితంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నామండి. అందుకని గమనించండి. ఇప్పుడు నేను మరొక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనం క్వశ్చన్ మార్క్ అంటే ఏ విధంగా చూపిస్తామంటే దాని యొక్క సింబల్ ఎలా ఉంటుంది? క్వశ్చన్ మార్క్ అంటే ఇలాగా వంకరగా ఉంటుంది, అవునా కదా? కింద ఒక చుక్క ఉంటుంది. క్వశ్చన్ మార్క్ అంటే ఇది ప్రశ్నార్థకం. దాని యొక్క సింబల్ ఏంటి? ఇలా వంకరగా ఉంటుంది, కింద చుక్క ఉంటుంది. అంటే మనకి సంశయాలు మన మనసులో ఉన్నాయనుకోండి, అది ఎప్పుడు వంకరగానే మన బుద్ధిని తీసుకుని వెళ్తూ ఉంది. అదే మొత్తం సంశయాలు అన్నీ తొలగిపోయి అనుకోండి, ఆ కింద బిందువు ఉంది చూసారా, నిశ్చింత చక్రవర్తిలా ఉంటాం. ఎందుకంటే ఏ జ్ఞానము కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో అత్యున్నతమైనటువంటి స్థాయి ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ ప్రాప్తి, ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయము, రాజయోగ ప్రక్రియ, సంస్కార పరివర్తన, ఇదంతా హైయెస్ట్ లెవెల్ అన్నమాట ఈ జ్ఞానం. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని మనం పొందుతామో అప్పుడు మనం నిశ్చింత చక్రవర్తి లాగా ఆ బిందువులాగా ఉంటాం. లేకపోతే జీవిత కాలము ప్రతీది ప్రశ్నగానే ఉంటుందండి. ప్రతీది ప్రశ్నగానే ఉంటుంది. ఏంటంటే ఇంత పూజలు చేస్తారు, అన్ని తీర్థయాత్రలు, ఎక్కడికి వెళ్ళినా అంత కోటాను కోట్ల మంది ఉంటారు పెద్ద పెద్ద స్థానాల్లోకి, లక్షల కోట్ల సంఖ్యలో వాళ్ళు ఉంటారు. అర్థమైందండి? ఎన్ని ప్రవచనాలు, వేల సంఖ్యలో ప్రవచనాలు వింటారు. ఎందుకు మనిషి తప్పు చేస్తున్నాడు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అర్థమైందండి? ఎందుకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాడు? ఎందుకు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వటం లేదు? సర్వే జనాః సుఖినో భవంతు అంటాడు. ఎందుకు అందరి సుఖాన్ని ఎందుకు కోరుకోవటం లేదు? వసుదైవ కుటుంబం అంటున్నాడు. ఇంట్లోనే సఖ్యంగా ఉండట్లేదు. భార్య భర్త ఇద్దరు పిల్లలు సఖ్యంగా ఉండటం లేదు. ప్రపంచం అంతా కుటుంబం ఎలా అవుతుంది? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటున్నాం. నేను పాపం చేస్తున్నాను తండ్రి, నన్ను పాపము చెయ్యకుండా ఉన్న స్థితిలోకి తీసుకొనిరా అంటే మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? అంటే ఇవన్నీ ప్రశ్నలే కదా. ప్రశ్నలతోనే మన జీవితాన్ని చాలిస్తామా? ప్రశ్నార్థకం అంటాం కదా. అర్థమైందండి? గీతలో ముఖ్యంగా అండి మీకు 2-3 శ్లోకాల్లో చెప్తాడు. మీకు ప్రశ్న చిత్తంగానే ఉన్నది అంటే 4వ అధ్యాయంలోని 40వ శ్లోకం తిరగేయండి మీరు. ఏమండి? 4వ అధ్యాయంలోని 40వ శ్లోకం. మీకు ముఖ్యంగా 3 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంటే మీకు ఈ విధంగా మీరు ప్రశ్న చిత్తంగానే ఉండి జీవితాన్ని చాలించేటువంటి దుస్థితి కానీ ప్రాప్తి అయినట్లయితే ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. 4వ అధ్యాయంలోని 40వ శ్లోకం. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. సంశయాత్మ అండర్లైన్ చేసుకోండి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. నాయం అయం లోకో అస్తి నా పరో. నాయం లోకో అస్తి అంటే నా అయం లోకో అస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. సంశయాత్మగా ఉన్నటువంటి వాడికి ఈ జన్మలోనూ సుఖము శాంతి ఉండదంట. తదుపరి అతి త్వరలోని ఈ భూమండలంపై స్థాపన చేయబడేటువంటి సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గములోకి నో ఎంట్రీ బోర్డు పడిపోతుంది. అంటే 2 విధాలుగా చెడ్డవాడు అనమాట. సంశయ నివృత్తి చేసుకోవాలి. ఇది మనకి ఏం చెప్తుంది? అజ్ఞశ్చ అశ్రద్ధ, అజ్ఞానం నుండి జ్ఞానిగా మారాలి, అశ్రద్ధ నుండి శ్రద్ధావంతుడిగా మారాలి. దానికి 4వ అధ్యాయంలోనే ఇక్కడ 41 కూడా చూడండి.
41 చూడండి. మీరు 40 చెప్పాను, 41, 42 కూడా పెట్టు. వరుసగా ఉన్నాయి 3. ఈ సంశయ ఈ చిత్తంగా ఉంటాయి. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఏ కర్మ కూడా మిమ్మల్ని బంధించదంటండి. ఎప్పుడు యోగ సన్యస్త కర్మాణం, మీ ప్రతి కర్మ యోగము ద్వారా అది క్లియర్ అవ్వాలి. యోగం అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ యొక్క స్మృతిలో ఉండడమే రాజయోగము. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం. ఇక్కడ ఒకటి అండర్లైన్ చేసుకోండి. జ్ఞానము ద్వారా మీ సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి. ఆత్మవంతం, మీరు ఆత్మవంతం అంటే ఆత్మ అనుభవంలోకి రావాలి. కేవలం ఆత్మ ఆత్మ అనుకుంటే లాభం లేదు. నా కర్మ అని నిబద్ధంతి ధనంజయ అంటాడు. తర్వాత శ్లోకంలో 4:42 తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. అత్తిష్ట ఉత్తిష్ట అంటే ఏమిటి? లేనాయనా ఇప్పుడు యోగం చేయవలసిన సమయము, అతి క్లిష్టమైనటువంటి సమయము, ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మన. నీ హృదయములో అజ్ఞానము కారణముగా ఉత్పన్నమైనటువంటి అనేక సంశయాలని జ్ఞానం అనే ఖడ్గము చేత ఛేదించంటున్నాడు. మీ చదువుకోండి 4:42. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞాన అసి అంటే ఖడ్గము. జ్ఞానం అనే ఖడ్గముతో ఖండించాలంట. ఇక్కడ శత్రువుల్ని ఖండించమని చెప్పడం లేదు, మనలో ఉన్న వికారాలని ఖండించాలి. జ్ఞానాసీనాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టోతిష్టం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, సంశయ నివృత్తి చేసుకోకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టకూడదండి. ఇది భగవంతుడి యొక్క ఆదేశము. ఈ ముఖ్యమైన విషయం మనకి ధార్మిక జగత్తులో మనకి ఏమీ అర్థం కాదండి. ఎటువంటి చర్చ కూడా జరగదు, ఎవ్వరు కూడా చెప్పరు. ఏమయ్యా ఈ శ్లోకం చెప్పినప్పుడు ఈ సంశయాలు ఉన్నట్లయితే నీకు ఈ జీవితం బాగోదు, పై జీవితం బాగోదు అన్నప్పుడు ఏ విధంగా బాగుండాలని చెప్పాలి కదా. ఒక్క భగవంతుడు మాత్రమే దానికి సమాధానం ఇవ్వగలుగుతాడు. అది ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మజ్ఞానం, పరమాత్మ తత్వము, రాజయోగము, సంస్కార పరివర్తన. వర్తమాన జన్మ బాగుంటుంది, తర్వాత అనేక జన్మలు శ్రేష్టాతి శ్రేష్టంగా సర్వాంగ సుందరంగా ఉంటాయి. అర్థమైందండి? ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనము ఒక 5 ఎపిసోడ్స్లో కఠోపనిషత్తులో మొదటి అధ్యాయం నడుస్తుంది. ఇంకా 2వ అధ్యాయంలోకి రాలేదు. మొదటి అధ్యాయము, అందులో 2వ వల్లి వరకు పూర్తి చేసుకున్నాం, 3వ వల్లి ప్రారంభించుకున్నాం. 3వ వల్లిలో 3, 4 ఈ 2 మంత్రాలని మనం 5 ఎపిసోడ్స్లో చర్చించుకున్నామండి. ఇంత డీటెయిల్డ్గా. ఎక్కడ మీకు సంశయం ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి దయచేసి సంశయాలు ఉంచుకోకండి. ఇప్పుడు అదే కదా మనం చర్చించుకుంటున్నాం. సంశయ నివృత్తి చేయడానికే ఈ ఆధ్యాత్మిక రహస్యాలు, శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించబడిందండి. 100% దాని కొరకే ఇది డెడికేట్ అయింది. ఇంకా ఇవన్నీ విన్న తర్వాత కూడా 3 సంశయాలు ఉన్నాయి అంటే మీకు ఏమి అర్థం కాలేదు. ఈ చోత విన్నారు, ఈ చోత విడిచిపెట్టేశాడు. అందుకని గీతలో ఏం చెప్పాడు భగవంతుడు స్పష్టంగా? వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. జ్ఞానసిద్ధి అంటే ఏంటి? నన్ను పొందే జ్ఞానసిద్ధి, ఆధ్యాత్మికంగా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా నేను ఎలాగున్నానో, నా జ్ఞానం ఏమిటో, ఇవన్నీ కూడా విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని జీవితాన్ని సుందరంగా తయారు చేసుకుంటాడు. ఇప్పుడు మనము అద్భుతమైనటువంటి ఒక భగవద్గీతలో ఉన్నటువంటి మనం 18వ అధ్యాయం తీసుకున్నామండి. మోక్ష సన్యాస యోగంలో 63 నుంచి వరుసగా వస్తున్నాం. ఇప్పుడు అదే క్రమంలో 63 అయిపోయింది, 64 అయింది, 65 అయిపోయింది. ఇప్పుడు 66లోకి వచ్చామండి. ఇవన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి, కానీ అందులో గూఢంలోకి వెళ్ళాలి. తత్వంలోకి వెళితే అదంతా అసలు అమ్మ ఏంటి ఇవన్నీ విషయాలు మనకు తెలియదే, ఎవరు చెప్పలేదే అన్నట్టు ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. తత్వంలో వెళ్లకుండా ఊరి జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లాగా, అలాగా నాకు ఇది తెలుసు అంటే అది తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు. ఎంతవరకు నువ్వు అనుభవం చేస్తున్నావు, ఎంతవరకు ఆచరణలో పెట్టుకున్నావు అంటే 0. అందుకని మనకు సడన్గా కోపం వస్తుంది, సడన్గా వికారంలో పెడతాం, సడన్గా లోప ప్రవృత్తి పోదు, సంతుష్టత అనే గుణం రాదు, ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి 18:66 ముందుగా ఈ శ్లోకం చాలా ఫేమస్ శ్లోకం, అందరికీ తెలిసిన శ్లోకమే. సర్వధర్మాన పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
ముందుగానే నేనేం చేస్తానంటే భగవద్గీతలో భాష్యకారులు ఏం రాసుకున్నారో చెప్పేస్తా. అప్పుడు మనకి వాళ్ళు ఏం చెప్పలేదో ఇక్కడ మనం ఏం చర్చించుకోబోతున్నామో మీకు స్పష్టమవుతుంది. 18వ అధ్యాయంలోని 66వ శ్లోకము, దాన్ని విశ్లేషణ చేసుకుంది. ఇంతకంటే మనకి ఇందులో ఇచ్చిన భాష్యంలో ఇచ్చినంత దానికంటే ఎక్కువ తెలియదు మనకి. తత్వం అనేది మనం అందులో వెళ్ళే ప్రయత్నం కూడా చేయటం లేదు. తత్వంలోకి వెళ్ళాలి అన్నటువంటి సంకల్పం కూడా మనకు లేదు. గీతలో 16 శ్లోకాల్లో తత్వము అన్న పదం ఉంది. అర్థమైందండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? సర్వధర్మాన్ని పరిత్యజ్య, దానిలో సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. చాలా జాగ్రత్తగా వినండి. సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తివంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించదను. నీవు శోకింపకుము, నువ్వు బాధపడొద్దు, దుఃఖపడొద్దు అని చెప్తున్నాడు. ఇది భాష్యకారులు రాసుకున్నది. ఇప్పుడు ఒకసారి ఈ ఎపిసోడ్ మొత్తం మన చర్చ అంతా విన్న తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఏమన్నా తత్వంలో వచ్చిందా మనకి అర్థమవుతుంది. ఇక్కడ సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే దేహ ధర్మాలను విడిచిపెట్టన్నాడు. 3వ అధ్యాయం 35వ శ్లోకంలో అక్కడ పరధర్మ స్వధర్మ అన్నాడు. స్వధర్మం అంటే ఆత్మధర్మము, పరధర్మం అంటే దేహధర్మం. అంతే గుర్తుపెట్టుకోండి. పర అంటే ఇతరుల ధర్మం కాదు, ఇతరుల గురించి మాట్లాడు. నువ్వు అసలు ఎవరిని పట్టించుకోకర్లేదు. నీ యొక్క జీవితాన్ని నువ్వు తయారు చేసుకో. ప్రపంచం మారినా మారకపోయినా నీకు సంబంధం లేదు. నువ్వు మారు. ఎందుకంటే నువ్వు స్వర్గంలోకి వెళ్ళాలి కదా. వాడు మారితే నేను మారుతాను, ప్రపంచం మారితే నేను మారుతాను. ప్రపంచం మారదు, మీరు మారరు. వాళ్ళంతా నష్టపోతారు, మీరు నష్టపోతారు. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే కదా సత్యయుగంలోకి వచ్చేది. ఈ యొక్క సృష్టి అనేది పరివర్తన జరుగుతున్నది అన్నటువంటి దాని మీద 100% విశ్వాసం ఎవరికి ఉన్నది? భగవంతుడి మాటలపై విశ్వాసం ఎవరికి ఉంటుంది? కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. నేను అధర్మాన్ని పెంచి పోషించడం కోసం రావటం లేదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని స్థాపించి దాన్ని సస్టైన్ చేయడం కోసము, ఆ విధంగా మనుషుల్ని, ధర్మయుక్తమైనటువంటి మనుషుల్ని తయారు చేసి సత్యత్రేతాయుగాల్లో వాళ్ళని పంపటం కోసం ఆ కర్తవ్యంగా నేను వచ్చాను అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి. అందుకని ఇక్కడ దేహధర్మాలంటే ఏమిటి? దేహధర్మాల కారణంగానే ప్రపంచం ఈ రోజున విడిపోతున్నాం. ఎవరికి వారే యమునా తీరేలాగా ఉన్నాం. ఏమిటండి దేహధర్మాలంటే ఏమిటి? కులము, మతము, జాతి, గోత్రం అనండి, వర్ణము, వర్గము, ఉన్నవాడు లేనివాడు, లింగము అంటే స్త్రీ పురుష, నల్లవాడు తెల్లవాడు, ఇవన్నీ తీసుకోండి. అర్థమైందండి. ధనికుడు దరిద్రుడు, ఇవన్నీ దేహధర్మాలు. దేహ చీడ. నేను దేహం అనుకున్నప్పుడు అహంకారం వచ్చేస్తుంది. నేను చాలా అందగాడిని, నేను చాలా గొప్పవాడిని, నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నాకు పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ దేహధర్మాలే. దేహధర్మాలు ఎప్పటి వరకు ఉంటాయి? దేహం ఉన్నంత వరకు ఉంటాయి. దేహం నుండి ఆత్మ వెళ్ళిపోయిందా, డెడ్ బాడీ అయిపోయిందా, అవుట్. ఇంకా ఏ ధర్మం నీకు పనిచేయదు. అందుకని ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అదనమాట. అర్థమైందండి. ఇప్పుడు అక్కడ చెప్పారు భాష్యకారులు ఈ విషయం చెప్పారు. అర్థమైంది. సర్వధర్మాన్ పరిత్యజ్య. తర్వాత ఏమన్నాడు? మాం ఏకం శరణం వ్రజ. ఇంతకంటే ఏం చెప్పాలండి భగవంతుడు? నేను ఒక్కడినే భగవంతుడిని, నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి అంటున్నాడు. చూసారా? మాం ఏకం అంటే వేరే మీనింగ్ ఏమైనా వస్తుందా? అందరూ భగవంతుడే అన్న పదం మీనింగ్ వస్తుందా? 33 కోట్ల దేవీ దేవతల్ని కూడా భగవంతుడు అనుకోండి పర్వాలేదు అంటున్నాడా? లేకపోతే వివిధ ధర్మాలను స్థాపన చేసిన ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భగవంతులేని అంటున్నారా? ఈ యొక్క ఋషులు మునులు, ఈ సాధువులు సంతులు ఋషులు మునులు వీళ్ళు ఉన్నారు కదా, మహామండలేశ్వరులు ఏమంటారు, ఇంకా గురువులు అంటారు, ప్రభువులు అంటారు, ఎన్నో పేర్లు చెప్తారు కదా. జగద్గురువులు అంటారు, పీఠాధిపతులు, ఇవన్నీ వీళ్ళందరూ భగవంతుడు పర్వాలేదు, వాళ్ళు కూడా చక్కగా మిమ్మల్ని స్వర్గానికి దారి చూపిస్తారని చెప్పారు ఎక్కడైనా? దేహోధారణ ద్వారా మీకు దేహాభిమానాన్నే వాళ్ళు మిమ్మల్ని పెంపొందింపజేస్తారు, కానీ ఆత్మాభిమాని స్థితిలోకి తీసుకొని రాలేరు. అందుకనే మాం ఏకం, నన్ను ఒక్కడినే, నా ఒక్కడి యొక్క సత్యమైన సంపూర్ణమైన. ముందుగా ఇందులో 2 విషయాలు ఉన్నాయి. మాం ఏకం అంటే ఏంటి? ఇందులో 2 విషయాలు ఉన్నాయి. మాం ఏకం శరణం వ్రజ. ఇందులో 2 విషయాలు ఏమున్నాయండి? ఒకటి, నేను ఒక్కడే భగవంతుడిని. రెండవ, భగవంతుడు లేడు.
తర్వాత ఇంకోటి ఏమన్నాడు, నా శరణు మాత్రమే పొందాలి. ఆ శరణు పొందడం అంటే ఏంటో తెలుసుకోవాలి. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అప్పుడు ఏం చేస్తాడంటే మూడో పంక్తి ఏం చెప్తుంది, అహం త్వా సర్వ పాపేభ్యో. ఎందుకంటే పాపాలు చేస్తున్నామని కూడా తెలియదండి. పాపం చేసే వాళ్ళకి లంచం తీసుకుంటాడు, అవతల దుఃఖ పెడతాడు. అర్థమైంది. ఒక మార్చురీలోంచి, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక మార్చురీలోంచి డెడ్ బాడీని బయటికి ఇవ్వడానికి కూడా ఈ రోజున కొంత మనీని ఆశిస్తున్నారు వాళ్ళు. దాన్ని మీరు ఏమని అనండి, అర్థమైందండి. అవతలవాడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, మా వాళ్ళు పోయారంటే దీనికి అవసరం లేదు. మాకు రోజుకి ఒక 20 బాడీలు వస్తాయండి, 20 బాడీలు మేము అందరం పంచుకుంటాం, మేము 100 మంది ఉన్నాం ఇక్కడ, ఇదంతా చేసుకుంటాం, మాకు ఫండ్ పెట్టుకుంటే వాళ్ళంతా ధనం గురించే ఆలోచిస్తున్నారు కదా. అర్థమైందండి. అందుకని ఇవన్నీ పాపం అంటారా, పుణ్యం అంటారా? మందులు కల్తీలు చేస్తున్నారు, ఆహారాలు కల్తీలు చేస్తున్నారు. ఇప్పుడు ఏది స్వచ్ఛంగా ఏది దొరకదండి. ఇప్పుడు కలియుగంలో అన్ని కల్తీలే, మంచినీళ్ళు కూడా కల్తీలే. అర్థమైంది. ప్రతిదీ కల్తీయే. ఎంతమంది పోలీస్ రైడ్స్ లో వీళ్ళు ఈ హెల్త్ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని పేపర్లో వస్తున్నాయి కదా, వీడియోస్ వస్తున్నాయి కదా. అందుకని ఏమన్నా, అహం త్వా సర్వ పాపేభ్యో. ఇప్పటి వరకు నువ్వు పాపాలు చేశావో, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట నీచాతి నీచమైన పాపకర్మలు చేశావు, నీ ఆత్మ కుళ్ళిపోయింది. అర్థమైంది. అది ఆ విషయాన్ని తెలుసుకో. అప్పుడు ఎవరు పాపాన్ని కడుగుతారు? నేనొక్కడినే నిన్ను నీ పాపాలకు కడుగుతాను. అహం త్వా సర్వ పాపేభ్యో, సర్వ పాపేభ్యో, మొత్తం కడి ప్రక్షాళన చేసేస్తాను. అర్థమైందండి. సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షం అంటే ఏంటి? పాపాల నుండి మోక్షం అన్నమాట. పాపాల నుండి మోక్షం ఇప్పుడు ఎవరైనా ఇచ్చారా? మోక్షం అంటే ఇంగ్లీష్లో లిబరేషన్ అంటాడు. లిబరేషన్ ఫ్రమ్ ద సిన్స్. సిన్స్ అంటే పాపాలు. మా శుచః అంటే ఏడవకు, బాధపడకు, దుఃఖపడకు, నేను వచ్చేసాను, ఇప్పుడు నా చేయి పట్టుకో. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. భగవంతుని మాటలు మనం అసత్యం అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఎప్పుడు ఏ మాటలు సత్యం చెప్పండి? మీ దగ్గర ఉన్న మాటలు ఏమన్నా సత్యమా? ఇంతకంటే గొప్ప జ్ఞానం మీ దగ్గర ఉందా? ఆలోచించండి ఒక్కసారి. కేవలం బుద్ధి నేత్రం తెరుచుకుంటే సరిపోతుంది. అర్థమైంది. ఇప్పుడు ఇది లోతైన తత్వం. ఇప్పుడు ఇంకా కొన్ని గూఢమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఒక్కసారి. ఇందులో కొన్ని విషయాలు నేను రాసుకున్న పాయింట్ చెప్తాను, మీరు జాగ్రత్త వినండి. ఓ అర్జున, నువ్వు సమస్త దేహ ధర్మాలను, కులము, మతము, గోత్రము, జాతి, వర్ణము, వర్గము, లింగము, అర్థమైందండి, ధనికుడు, దరిద్రుడు, దేశము, భాష, నల్లవాడు, తెల్లవాడు చెప్పాను కదా, మొదలైన మానవ జాతిని విడదీసే దేహ ధర్మాలని విడిచిపెట్టు. నంబర్ 1. సర్వధర్మాను పరిత్యజ్య అంటేది. తర్వాత స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని విశ్వాత్మలకు తండ్రి అయిన నన్ను ఒక్కడినే పరమ ఆశ్రయముగా భావించి శరణు వేడుము. నా ఒక్కడి శరణు అంటే నా గురించి చెప్తున్నాడు. నేను విశ్వాత్మలందరికీ తండ్రిని, సర్వశక్తివంతుడిని, ఇంకేం చెప్తాడు, దివ్య గుణాల సాగరుడిని, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాన సాగరుడిని, పతిత పావనుడిని, పరమ సత్యాన్ని, పరమ శక్తిని నేను చెప్తున్నా. నా యొక్క శరణు వేడు నాయన అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి అయిన నన్ను ఒక్కడినే పరమ ఆశ్రయముగా భావించి శరణు వేడుము. ఆ విధముగా చేసినట్లయితే నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. మోక్ష ఇష్యామి అంటే అదన్నమాట. నువ్వు ఏమాత్రము శోకించవలదు. ఇక్కడ బ్రాకెట్లో మంచి పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తాను, చాలా జాగ్రత్తగా నేను నోట్ చేసుకున్నాను. ఏం చెప్పారంటే, వర్తమాన సమయములో మనుషులు ముక్తి కోసము ఆధారపడే పరిమిత సాధనాలు పెట్టుకుని కూర్చున్నారు. నాకు తెలిసిందే జ్ఞానము, నా గురువుగారు చెప్పిందే జ్ఞానము, నేను అనుకున్నదే ఒక విగ్రహమే భగవంతుడు, ఇవన్నీ పెట్టుకుని కూర్చున్నారు. కానీ ఎంతవరకు సంస్కార పరివర్తన చేసుకోగలుగుతున్నారు మీకున్నటువంటి విధానం ద్వారా? అది అర్థం చేసుకోవాలి. అర్థమైందండి. పరిమిత సాధనాలు, ఇతర ఆశ్రయాలు, నా ఒక్కరి ఆశ్రయం మాత్రమే పొందండి. కానీ ఇప్పుడు అనేక రకాల ఆశ్రయాల్లో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా. స్వీయ ఆధారం మనం అనుకున్న ఆధారమే ఏంటది? నా శక్తితో నేను ముక్తిని పొందగలుగుతాను, నా పుణ్యకర్మలే నన్ను రక్షిస్తాయి, నేను మంచి కర్మలు చేస్తున్నాను,
నాకు ఉన్న అపార శాస్త్ర జ్ఞానమే సరిపోతుంది, దీనికంటే గొప్ప జ్ఞానం నాకు అవసరం లేదు, నా తపస్సే నాకు సరిపోతుంది. ఇవన్నీ అహంకారముతో కూడినటువంటి ఆధారాలు, దీనిని విడిచిపెట్టమని చెప్తున్నాడు. అర్థమైందండి? ఒక్కసారి దీని సందర్భాన్ని మనం తెలుసుకుందామండి. ఈ 18వ అధ్యాయంలోని మోక్ష సన్యాస యోగము ముగింపు దశలో వస్తుందండి. లాస్ట్ అదే 2వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. భగవాను వాచ 18వ అధ్యాయంలో అది కూడా ఎండింగ్ వచ్చేసాడు. 73తో ఎండ్ అయిపోతుంది. తర్వాత సంజయ్ వాచ్ వస్తే మనకి సంబంధం లేదు. అర్థమైందండి? అది వాళ్ళు చెప్పుకుంటారు. అర్థమైంది? 73తో నష్టో మహాస్మృతి లబ్ధతో ఎండి. అక్కడ దాకా మనం తీసుకుని పెడదాం ప్రయాణం. ఎంతవరకు వీలవుతే అంతవరకు తెలుసుకుందాం. ఈ మోక్ష సన్యాస యోగం ముగింపు దశలో వస్తుంది ఈ శ్లోకము. అందులో భగవంతుడు అప్పటికి ఏం చెప్పాడు మనకి? భగవంతుడు కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, రాజవిద్య, రాజయోగము, ఇలాంటి ఎన్నో మార్గాలని, నిగూఢ సత్యాలని ప్రకటించడం జరిగింది, బోధించడం జరిగింది. అర్థమైందండి? 1862లో ఏమన్నాడు? త్వమేవ శరణం గచ్చ అన్నాడు. 1860 తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అన్నాడు. అంటే నా యొక్క శరణం మాత్రమే, ఒక్క ఈశ్వరుడి శరణం మాత్రమే పొందు అని 62లో చెప్పాడు. 65లో ఏం చెప్పాడు? మన్మనాభవ అని చెప్పాడు. 63లో మొత్తం అంతా చెప్పేశాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పాడు. తర్వాత మళ్ళీ కొన్ని రహస్యాలు మళ్ళీ చెప్తున్నాను, నా మార్గంలోనే నడువు అని చెప్పాడు 64లో. 65లో మన్మనాభం అని చెప్పాడు. ఇప్పుడు 66లో ఏమంటున్నాడు? ఇవన్నీ ప్రేమపూర్వకంగా చెప్పాడు. ఎక్కడైనా చెప్పాడో మనం వింటున్నామో, వినటం లేదు, ఆచరిస్తున్నామో, లేదా నెగ్లెక్ట్ చేస్తున్నామో, తేలిగ్గా తీసుకుంటున్నామా, సీరియస్గా తీసుకుంటున్నామా, ఏమీ అవసరం లేదు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అర్థమైందండి? మనం తీసుకోవడం బట్టి ఎంతవరకు తీసుకుంటారో అని మన యొక్క ఆంతరిక శుద్ధత బట్టి ఉంటుందన్నమాట. ప్రేమపూర్వకంగా మనసును తనపై సంపూర్ణముగా అర్పణ చేయమని కోరాడు మన్మనాభవ. ఇప్పుడు 1866లో ఏమంటున్నాడు? మొత్తము గీతాశాస్త్రం యొక్క సారాన్ని ఒకే ఒక్క వాక్యంలో ప్రకటిస్తున్నాడు. ఒకే ఒక్క వాక్యంలో గీతాసారం ఏమిటండి? సర్వధర్మాన్ని పరిత్యజించి. అంతే, ఇంకేం చేయక్కర్లేదు. దేహధర్మాలను విడిచిపెట్టండి. ఈ శ్లోకంలో అత్యంత ముఖ్యమైన పంక్తి సర్వధర్మాన్ని పరిత్యజ్య. దీని అర్థము సత్యాన్ని విడిచిపెట్టమని కాదు, నీతిని విడిచిపెట్టమని కాదు, కర్తవ్యాలను విడిచిపెట్టమని కాదు. అర్థమైందండి? సమాజ బాధ్యతలను విడిచిపెట్టమని కాదు, కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టమని కాదు. అలా చేస్తే అది గీతా బోధనలకు విరుద్ధం అవుతుంది. ఇక్కడ ధర్మాలు అంటే మనుషులను విడదీసే సర్వ దేహ ధర్మాలను విడిచిపెట్టడము. అంటే మనం చెప్పుకున్నాం కులం, మతం, జాతి, రంగు, రూపం అన్న నిగూఢ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ శ్లోకములో భగవంతుడు పరమోత్కృష్టమైన చివరి వాగ్దానం అన్నమాట. భగవంతుడి యొక్క చివరి వాగ్దానం 18వ అధ్యాయంలో వచ్చేసాడు కదా. చివరి వాగ్దానం ఇందులో స్పష్టం చేస్తూ ఉన్నాడు. అందులో కొంచెం డీటెయిల్గా మనం వెళితే ఇంకా మనకు బుద్ధిలో కూర్చుంటుంది. ఒక్క శ్లోకం మన జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉన్నదన్నమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం. తత్వజ్ఞాన కోణం అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి రావాలి. ధార్మిక కోణంలో మనకి సంబంధం లేనట్టుగా ఇదంతా ఒక్క అర్జునుడు ద్వాపర యుగము కురుక్షేత్ర యుద్ధ మైదానం అనుకున్నా మనకి ఏ సంబంధం లేకుండా ఒక రింగ్ సైడ్ లో కూర్చుని ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే మనం ఆడియన్స్ లో కూర్చుని చూసి తప్పట్లు కొడుతున్నట్టుగా ఉంది. అది మనకి సంబంధం లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు అది కాదు, మీరే ఉన్నారు అక్కడ, బ్యాటింగ్ చేస్తున్నారు, మీరే అక్కడ ఉన్నది, బౌలింగ్ వస్తుంది, మీరే కొట్టాలి, మీరే ఎదుర్కోవాలి, మీరే అనుభవం చేయాలి. ఇది పరిస్థితి. బాక్సింగ్ లో మీరే ఉన్నారు, మీరే ఆ శక్తి తెచ్చుకొని మీరు ఓడించాలి మాయని. ఇదనమాట. ఇప్పుడు ఒకసారి సర్వధర్మాన్ని పరిత్యజ్యం దాన్ని కొంచెం విశ్లేషణాత్మకంగా మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్యం అంటే ఏంటంటే దేహాభిమానంపై ఆధారపడిన సమస్త ధర్మాలను విడిచిపెట్టడం. దేహాభిమానము కారణముగా దీనిపై ఆధారపడిన సమస్త దేహ ధర్మాలను విడిచిపెట్టడం. ఉదాహరణకు, నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను అధికారిని, నేను పండితుడిని, నేను ధనవంతుడిని, నేను ఫలానా కుటుంబానికి చెందిన వాడిని, నా కులము ఫలానా, గోత్రము, మతము, వర్ణము అన్ని చెప్పుకున్నాం. మొదలైన దేహ ధర్మాలన్నిటిని కూడా సమూలంగా విడిచిపెట్టమంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఆత్మానుభవం చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా పోతాయండి. అర్థమైందండి? ఇవి అన్ని దేహ సంబంధిత గుర్తింపులు. ఇవన్నీ విడిచిపెట్టి ఏం చేయాలంట? నేను ఆత్మను, పరమాత్మ నా తండ్రి, నేను ఆత్మను, విశ్వాత్మలందరికీ తండ్రి అంటే నేను కూడా, నా తండ్రి కూడా ఆయనే కదా, పరమాత్మ నా తండ్రి అనే ఆత్మాభిమాన స్థితిని అనుభవం చేయడమే నిజమైన
పరిత్యాగము. అక్కడ పరిత్యజ్య అన్నాడు కదా, నిజమైనటువంటి త్యాగం. అక్కడ పరిత్యజ్య అంటే త్యాగము, విడిచిపెట్టడం కదా, వదిలేయమన్నాడు కదా. నిజంగా విడిచిపెట్టడం అంటే ఏంటంటే ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేయాలి, దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. అదే నిజమైనటువంటి పరిత్యజ్య. ఇక్కడ ధర్మాలను వదలడం అంటే బాధ్యతలను, సత్కర్మలను విడిచిపెట్టి సోమరిగా కూర్చోవడం కాదు. కర్తృత్వ త్యాగం, రెండు త్యాగాలు ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా. ఒకటి కర్తృత్వ త్యాగము, రెండు కర్మఫల త్యాగము. కర్తృత్వ త్యాగం అంటే ఏంటి? ఇవన్నీ నేనే చేస్తున్నాను, నేనే ఈ సఫలతకి కారణము, నేనే పలానా దాంట్లో సఫలీకృత పొందాను, అంతా కూడా నాకే జరుగుతుంది, నేనే కారణం. అంటే ఈ కర్తృత్వ భావన, దీన్ని అంటాడు ఈగోయిస్టిక్ అప్రోచ్ అంటాడు. నేను చేస్తున్నాను అహంకారపూరితమైనటువంటి భావన. దీనిని మనం త్యాగం చేయాలి. ఈ పని నేను చేస్తున్నాను, దీని పుణ్యము నాదే. అర్థమైందండి? నేను లేకుండా ఉంటే ఈ పని అయ్యేదే కాదు, ఫెయిల్ అయిపోయేవారు మీరంతా కూడా. ఇదంతా కూడా కర్తృత్వ భావన. ఈ అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టడం నంబర్ 1. రెండవది కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం ఎన్ని శ్లోకాలు మనం చర్చించుకున్నామండి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అన్నాడు చూస్తారు 6వ అధ్యాయం మొదటి శ్లోకంలో. ఈ కర్మఫల త్యాగం మీద 20 శ్లోకాలు మీకు మీ ముందు ఉంచగలుగుతారు. అర్థమైంది? కర్మఫల త్యాగం అంటే మనం చేసే ప్రతి కర్మను భగవంతుని ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మగా ఆచరిస్తూ దాని ఫలితాన్ని, అది అయిందా పర్వాలి, భగవతార్పణం, ఈశ్వరార్పణం, అవ్వలేదా అయినా ఈశ్వరార్పణం, మంచి గాని చెడు గాని. ఎందుకంటే భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా మన కర్మలు ఉన్నాయి కాబట్టి అది భగవంతుడే చూసుకుంటాడు, దానికి ఎటువంటి బాధ్యత లేదు. ఆయన ఈ విధంగా చేయమని చెప్పాడు. ఆ స్వయాన్ని ఆత్మగా భావించి విశ్వాత్మలందరికీ కళ్యాణం కొరకు పరమాత్మకు స్మృతిలో, రాజయోగ పద్ధతిలో పరమాత్మ నుండి గుణాలు, శక్తులు తీసుకుంటూ నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ విశ్వాత్మలందరికీ, అజ్ఞానంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందించు అని చెప్తున్నాడు, చేస్తున్నాం. తర్వాత రిజల్ట్ ఏంటి? ఎవరు ఏమనుకుంటారా అవసరం లేదు. ఎందుకంటే సత్యత అనే దానికి మనకి ఇంకేం ఉండదండి. సూర్యుడికి మీరు చెప్పగలుగుతారా, ఏమండి నిజంగా నువ్వు వెలుగునే ఇస్తున్నావు నాయనా, ఏ సూర్య భగవంతుడా నువ్వు వెలుగునే ఇస్తున్నావు అని ప్రూవ్ చేయి. లేకపోతే నేను నమ్మను అంటే ఎలా ఉంటుంది? నువ్వు నమ్మితే ఏమిటి, నమ్మకపోతే ఏమిటి? నేను సూర్యుడిని వెలుగునే ఇస్తాను, వెలుగునివ్వడం కోసమే నేను వచ్చాను అంటాడు. అదే సత్యాన్ని కూడా మనం అసత్యం అని మీరు ప్రూవ్ చేయగలగాలి. సత్యం ఉన్నవాడు ఇది సత్యం అని చెప్పక్కర్లే, ఇది అసత్యం అని చెప్పి మీరు చెప్పగలుగుతారు అనుకోప్పుడు మీరు గొప్పవాళ్ళు అన్నమాట. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, కర్మఫల త్యాగం, నువ్వు చేసిన ప్రతి కర్మ భగవంతుడు అర్పించేసే, మంచి కానీ చెడు కానీ భగవంతుడు చూసుకుంటాడు. అర్థమైందండి? రెండవది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రెండవది కూడా తెలుసుకుందాం. మామేకం శరణం రజ. ఇక్కడ ఇది కొంచెం డీటెయిల్డ్గా ఉందండి, ఇక్కడతో మనం ఆపేద్దాం. ఎందుకంటే మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం 30 నిమిషాల లోపే మనం ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకుంటున్నాం కాబట్టి తర్వాత ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే దీన్ని 4 ముక్కల కింద భాగించుకున్నాం. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. ఈ 4 కొంచెం డీటెయిల్గా చర్చించామనుకోండి, ఈ శ్లోకంలోని తత్వం చాలా సహజంగా, చాలా సరళంగా ఈ బుద్ధిలో కూర్చుంటుంది, మీరు ఆచరణ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అర్థమైన తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం ఇదే శ్లోకాన్ని మనం ఇందులో తత్వాన్ని చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.